ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు దేవి నవరాత్రులలో 3వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగాను, అలాగే నవదుర్గలలో చంద్రగంటగాను మనము పూజిస్తాము. అమ్మవార్ల స్వరూప వైభవాలను, విశేష అలంకారాల గురించి తెలుసుకుందాం. ఇక ఈనాటి పంచాంగాన్ని పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం. ఈరోజు తిథి ఆశ్వీయుజ శుద్ధ తదియ, తెల్లవారుజామున 4:19 వరకు. నక్షత్రం చిత్త, మధ్యాహ్నం 3:11 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రకేతువులు సింహంలోను, రవి బుధులు కన్యలోను, కుజుడు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే గృహ సౌఖ్యం పెరుగుతోంది. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వస్తు వాహనాలతో పాటుగా మీ కుటుంబ సభ్యులతోటి కూడా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పట్టుదలతోటి పనులను పూర్తి చేయడంతో పాటు ముఖ్యంగా పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీర్చే ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. శత్రువులపైన విజయాన్ని సాధించటం, దీంతో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రతి పనిలోనూ కూడా నెమ్మదిగా పనులన్నీ పూర్తి చేసుకురావటం వలన ఈరోజు మేషరాశి వారికి చాలా విషయాలలో అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అన్నపూర్ణ చంద్రగంట అమ్మవార్లను మేషరాశి వారు ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల గులాబీలతోటి పూజించాలి, పులగం నివేదన చేయాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ప్రతి పనిలోనూ సానుకూలత, అనుకూలత, ఆర్థికపరమైన విషయాలలో తప్పనిసరిగా చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అలాగే ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి మీరు ఎక్కువగా ఉత్సాహం అనే దాన్ని కనబరుస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం, అలాగే బంధువర్గీయుల ఒక సలహాలు, సూచనలు పాటించడం వలన మీకు ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థిక అభివృద్ధి ఉండటం, దీంతో పాటు అదనపు బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో వృషభ రాశి వారు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహిస్తూ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం అనే దాన్ని చూపిస్తూ ఉంటారు. అన్నపూర్ణ చంద్రగంట అమ్మవార్లను వృషభ రాశి వారు ఓం శ్రీ శివాయై నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర చేమంతులతోటి పూజించాలి, క్షీరాన్నం నివేదన చేయాలి. దీని వలన సకల శుభాలు కలుగుతాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతి, దీంతో పాటుగా అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు, కుటుంబ సభ్యులతోటి చక్కటి అనుకూలత, నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, దీంతో పాటు మీరు గనక నూతన గృహం గురించి ఆలోచన చేస్తుంటే అవి కూడా సిద్ధించే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు, సంతానానికి అనుకూలత, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయత్నపూర్వకంగా అనేక పనుల గురించి ఆలోచన చేయటం, అలాగే ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసేందుకు ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. మొత్తం మీద మిథున రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, అలాగే ప్రతి పనిలోనూ కూడా అనుకున్న విధంగా విజయావకాశాలు మిమ్మల్ని ఆనందపరుస్తాయని మాత్రం చెప్పుకోవచ్చు. అన్నపూర్ణ చంద్రగంట అమ్మవార్లను మిథున రాశి వారు ఓం శ్రీ దుర్గాయై నమః అనే మంత్రం జపిస్తూ మల్లె పువ్వులతోటి పూజించాలి, పులిహోర నివేదన చేయాలి. దీని వలన శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క
పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు స్వయంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా పనులు పూర్తి చేసుకునే ప్రయత్నం కూడా మీలో కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా సలహాలు సూచనలు చెప్పినా కూడా వాటిని దాటవేసే ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా వీరు పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికంగా నెమ్మదిగా అభివృద్ధి వైపుగా ముందుకు వెళ్లేందుకు మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మీ ఆరోగ్యము, వైవాహిక జీవితము, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలత, కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయని గ్రహించాలి. అన్నపూర్ణ, చంద్రఘంట అమ్మవార్లను కర్కాటక రాశి వారు ఓం శ్రీ శరణ్యై నమః అనే మంత్రం జపిస్తూ పారిజాతాలతోటి పూజించాలి. గారెలు నివేదన చేయాలి. దీని వలన అనారోగ్య పరిస్థితులు తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు తీర్థయాత్రలు, అలాగే మీకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటికి ఒక పరిష్కార మార్గం కనపడుతుందని కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అయితే ముఖ్యంగా మీరు అనుకున్నట్టుగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. షేర్లు, అలాగే పెట్టుబడులు వీటిపైన ఈరోజు ఆసక్తిని కనపరచరు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, ఎప్పటి నుంచో మీకు రావాల్సిన బకాయిలు, వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అన్నపూర్ణ, చంద్రఘంట అమ్మవార్లను సింహరాశి వారు ఓం శ్రీ వేద వేద్యాయై నమః అనే మంత్రం జపిస్తూ నందివర్ధనాలతోటి పూజించాలి. బూరెలు నివేదన చేయాలి. దీని వలన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవటంతో పాటు ఆరోగ్యం చేకూరుతుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి ఉన్నా కూడా మీరు వాటిని నెమ్మదిగా దాటుతూ ముందుకు వస్తారని చెప్పొచ్చు. అయితే ఈరోజు మీకు ఆర్థికంగా కొంత అనుకూలమైన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణ సంబంధంగా ఉండే బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తులపైన మీరు గనక అద్దెలు లాంటివి తెచ్చుకోవాలనుకుంటే ఆ విషయానికి సంబంధించి అనుకూలత ఉంటుంది. అదే స్థిరాస్తులు గనక అమ్మాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు సానుకూలమైన వాతావరణం కనపడుతూ ఉంటుంది. ఇక సంతానానికి అనుకూలత, భార్యాభర్తల మధ్యన మాత్రం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు, నూతన వ్యాపారం కానీ నూతన భాగస్వామ్యం కానీ మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి వారు మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడం వలన మనసు కొంత ప్రశాంతంగా ఉండే అవకాశాలు మీకు కనబడుతూ ఉంటాయి. అన్నపూర్ణ, చంద్రఘంట అమ్మవార్లను కన్యారాశి వారు ఓం శ్రీ భగవత్యై నమః అనే మంత్రం జపిస్తూ సన్నజాజులతోటి పూజించాలి. పానకం, వడపప్పు నివేదన చెయ్యాలి. దీని వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటము, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లభిస్తుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే తులారాశి వారికి ఆర్థికంగా అనుకూలత, అలాగే అదృష్టం వరిస్తుంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, అలాగే మీ ఉన్నతాధికారుల ఒక ప్రశంసలు, మీ ప్రజ్ఞాపాఠవాలకి గుర్తింపు ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల వైపు మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. అవి పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నిస్తారు. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలలో కూడా సానుకూలత అనేది కనపడుతోంది. జాప్యం కలుగుతున్న పనులన్నీ కూడా మీరు పూర్తి చేసే ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. అన్నపూర్ణ, చంద్రఘంట అమ్మవార్లను తులారాశి వారు ఓం శ్రీ చంచలాయై నమః అనే మంత్రం జపిస్తూ పులగం నివేదన చెయ్యాలి. తెల్ల చేమంతులతోటి పూజించాలి. దీని వలన శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలత, దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావటం, ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, అలాగే బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం,
తీర్థయాత్రలకు వెళ్ళటం, మొక్కుబడులు తీర్చుకోవటం, వీటిపైన ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ఎటువంటి పనులు ఉన్నా కూడా ఏవి మీకు ఇబ్బందికరంగా ఉన్నాయో వాటి వైపున కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ మీరు తప్పనిసరిగా పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అన్నపూర్ణ చంద్రగంట అమ్మవార్లను వృశ్చిక రాశి వారు ఓం శ్రీ గౌరియై నమః అనే మంత్రం జపిస్తూ దద్దోజనం నివేదన చేయాలి. ఎర్ర గన్నేరు పుష్పాలతోటి పూజించాలి. దీని వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధనురాశి వారికి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా మార్పులు చేర్పులు వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన పెట్టుబడులు, అలాగే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. మీ యొక్క పాత మిత్రుల్ని కలవటము, వారితోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక లోటు ఉంది అనే ఒక భ్రమ మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దాని వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటిపైన ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు ఈరోజు మీకు గోచరించటం లేదు. పాత బకాయిల గురించి కానీ లేకపోతే మిగిలిపోయిన మొక్కుబడుల గురించి కానీ ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నపూర్ణ చంద్రగంట అమ్మవార్లను ధనురాశి వారు ఓం శ్రీ శుభాయై నమః అనే మంత్రం జపిస్తూ బిల్వదళాలతోటి పూజించాలి. గారెలు నివేదన చేయాలి. దీని వలన శారీరక, మానసిక ప్రశాంతతతో పాటుగా వీరికి అనుకున్న అన్ని పనులలోనూ విజయం చేకూరుతుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత కనపడుతోంది. మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళతారు. నూతన వ్యాపారాల గురించి, నూతన వ్యాపారాలు ఆరంభించేందుకు కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. భాగస్వామ్యము, అలాగే మీ జీవిత భాగస్వామితోటి ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమిస్తారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి సంబంధించి కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే చిన్న చిన్న ఖర్చులు ఉండే అవకాశాలు, అలాగే దైవ సంబంధమైన ప్రయాణాలు ఉండటం, ఎక్కువ శాతం మీరు దాన ధర్మాలు చేయటం, ఇలాంటి వాటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అన్నపూర్ణ చంద్రగంట అమ్మవార్లను మకర రాశి వారు ఓం శ్రీ పూర్ణాయై నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర మందారాలతోటి పూజించాలి. శాకాన్నాన్ని నివేదన చెయ్యాలి. దీని వలన ధన, వస్తు, కనక వాహనాలు అమరుతాయి. కుంభరాశి వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. అలాగే నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మీరు సహాయం చేసినా కూడా మీ నుంచి సహాయం పొందిన వారు మిమ్మల్ని నిందించటం, అవమానించటం, లేదా మీరు చెప్పిన మాట వినకపోవటం వలన మీరు మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా తప్పనిసరిగా పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే మీ ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార సంబంధంగా, ముఖ్యంగా గవర్నమెంట్ సంస్థలతోటి వ్యాపారం గనక చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు ఎక్కువగా ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని గమనించాలి. అన్నపూర్ణ చంద్రగంట అమ్మవార్లను కుంభరాశి వారు ఓం శ్రీ పుణ్యదాయై నమః అనే మంత్రం జపిస్తూ తులసీ దళాలతోటి పూజించాలి. పాయసం నివేదన చేయాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వీరికి మంచి అనుకూలమైన స్థితిగతులు కలుగుతాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే మీనరాశి వారికి కూడా సంతానానికి విశేషమైన గుర్తింపు లభిస్తోంది. అలాగే వారి వలన మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ఆర్థికంగా అనుకూలత, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి మీకు గోచరిస్తున్నాయి. మొత్తం మీద మీనరాశి వారికి ఆర్థిక అనుకూలతతో పాటు కుటుంబ సౌఖ్యము, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, వీటితో పాటు నూతన వ్యాపారాలు, నూతన భాగస్వామ్యం వలన ఆర్థికంగా అనుకూలత అనేది మీకు గోచరిస్తోంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అన్నపూర్ణ చంద్రగంట అమ్మవార్లను మీనరాశి వారు
ఓం శ్రీ విశ్వమాత్రే నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల మందారాలతోటి పూజించాలి. పెరుగన్నం నివేదన చేయాలి. దీని వలన వీరి కృషికి గుర్తింపు లభించి కొత్త అవకాశాలను పొందగలుగుతారు. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. దేవీ నవరాత్రుల సందర్భంగా అన్నపూర్ణాదేవి, చంద్రఘంటాదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.